నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అంతరిక్షంలో మన దేశం మరోసారి సత్తా చాటింది. అగ్రదేశాలకు ధీటుగా రోదసిలో చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహంపై పరిశోధనకు 300 రోజుల క్రితం ప్రయోగించిన మార్స్ ఉపగ్రహం నేడు విజయవంతంగా అరుణగ్రహ కక్షలోకి ప్రవేశించింది. దీంతో మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. రోదసి పరిశోధనలకు పెద్దపీట వేస్తా ఉంటున్న మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో ఇస్రో సాధించిన ఘన విజయంపై జాతి యావత్తు ఉప్పొంగిపోతోంది. ఈ నేపథ్యంలో మార్స్ మహాద్భుతంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చందు సాంబశివరావు గారు, ఇస్రోలో నాసాలో సుదీర్ఘకాలం సేవలందించిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఎన్ రఘునందన్ కుమార్ గారు, ప్లానెటరీ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ పిఎస్ఆర్ శ్రీనివాస్ శాస్త్రి గారు, డిఆర్డీఓలో సేవలందిస్తున్న శాస్త్రవేత్త గోగినేని బాబు గారు, మానవవాది, శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు. రోదసి రంగంలో భారత్ సృష్టించిన చరిత్రపై ఇప్పుడు కథనం. భారత అంగారక గ్రహయాత్ర మంగళ్యాన్ మహాద్భుత చరిత్ర సృష్టించింది. సూర్యకేంద్రక కక్ష్య నుంచి అంగారక గ్రహ కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ నేటి ఉదయం ప్రవేశించింది. మధ్యాహ్నం 12:30 గంటలకు మామ్ నుంచి మొదటి ఛాయాచిత్రం అందింది. తొలి యత్నంలోనే అరుణగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన ఘనత భారత్కు దక్కింది. అరుణగ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశమయ్యింది. ప్రపంచంలోనే ఇంతటి అద్భుతమైన అంతరిక్ష పరిశోధన చేసిన 4వ రోదసి సంస్థగా మన ఇస్రో నిలిచింది. భారత కీర్తి పతాకను నలుదెసలా ఎగురవేసిన మామ్ ప్రాజెక్టు వ్యయం 450 కోట్లు మాత్రమే. అదే నాసా చేపట్టిన మార్వెన్కు అయిన వ్యయం ఏకంగా $67.2 కోట్లు. భూమికి అంగారకుడు ప్రస్తుతం 22 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నందున మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పడుతుంది. అంగారకుడిపై ఒకప్పుడు ఉన్న నీరు, కార్బన్ డయాక్సైడ్ ఏమైపోయాయో తెలుసుకునేందుకు ఈ అంతరిక్ష ప్రయోగం ఉపయోగపడుతుంది. అలాగే వేడిగా, తడిగా ఉండే ఆ గ్రహం వాతావరణం ఇప్పుడు పూర్తిగా చల్లగా, పొడిగా ఎలా మారిపోయిందో తెలుసుకునేందుకు కూడా ఈ రోదసి యాత్ర దోహదపడుతుంది. 2030 నాటికి అంగారక గ్రహంపైకి మానవులను పంపే యోచన ఉన్న నేపథ్యంలో అక్కడ జీవుల మనుగడకు అవసరమైన అంశాలను సైతం తెలుసుకునే వీలుంది. ప్రస్తుతం రోదసి ప్రయోగాల మార్కెట్ $3,000 కోట్ల. ఇంతదాకా అమెరికా, యూరోపియన్ యూనియన్ రోదసి సంస్థలే ఈ మార్కెట్ను వాడుకున్నాయి. ఇప్పుడు దీనిపై రష్యా, చైనా, భారత్లు కన్నేశాయి. అసలు అరుణగ్రహాన్ని చేరుకునేందుకు వివిధ దేశాలు 51 సార్లు ప్రయత్నించగా అందులో 21 యత్నాలు మాత్రమే ఫలించాయి. చైనా 2011లో చేపట్టిన మార్స్ ప్రయోగం కూడా విఫలమైంది. సాంబశివరావు గారు, భారత అంతరిక్ష చరిత్రలో నేడు మహాద్భుతం ఆవిష్కారమైంది. మామ్ అంగారకుడి కక్షలోకి ప్రవేశించింది. మరి ఈ చారిత్రక ఘట్టం పూర్వపరాల్ని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఒక అద్భుతమైనటువంటి విజయంగానే దీన్ని పరిగణించాలి. ఎంటైర్ సైంటిఫిక్ కమ్యూనిటీ, ఇస్రోలో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పనిచేస్తున్నటువంటి మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్, కంపెనీల వాళ్ళు, రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు దీన్ని కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసిన ఎంటైర్ కంట్రీని, బాడీ పాలిటిక్ని, మిగతా ఆర్గనైజేషన్స్ని, మీడియాని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దట్ వే ఐ థింక్ ద ఎంటైర్ కంట్రీ ఈజ్ బిహైండ్ స్పేస్ ప్రోగ్రామ్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దీన్ని మనం ఒక మైల్ స్టోన్గా భావిస్తూ వీ హ్యావ్ టు క్రాస్ మెనీ మోర్ మైల్ స్టోన్స్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ వ్యాలిడేటింగ్ అవర్ ఓన్ టెక్నికల్ కేపబిలిటీస్. అక్కడికి వెళ్ళి మనం నేర్చుకునేది ఏంటి అనే దానికంటే అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, లేదంటే టెక్నికల్ నోహౌని, సైంటిఫిక్ నోహౌని మనం వ్యాలిడేట్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మాత్రం దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ టెస్ట్ బెడ్గా నేను భావిస్తాను. అది చేయగలిగాం కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఆర్బిటర్ని సక్సెస్ఫుల్గా మార్స్ చుట్టూ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టగలిగాం కాబట్టి దట్ వే ప్రాబబ్లీ వీఆర్ ద బెస్ట్ ఆ పర్టికులర్ ఆ ఆస్పెక్ట్లో. Definitely this is a great thing for us. We should feel proud of it. We should build on top of this success. And దీన్ని ఒక ఐటెంగా మన కాలేజీ పిల్లలకి, మన పౌరులకి చూపిస్తూ, మన ఎడ్యుకేషన్ రంగానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినందువల్ల వచ్చే అడ్వాంటేజెస్, ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి కావాల్సినటువంటి ఇంటర్ డిసిప్లినరీ అవేర్నెస్ కానివ్వండి, అనుసంధానం కానివ్వండి, చేయాల్సిన అవసరం కానివ్వండి, మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. దీనికి మించి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరగాలని, ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి విజయాలు మనం సాధించడానికి పునాదులు వేసుకోవాలంటే దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా వీ కెన్ షోకేస్. ఈరోజు ఉదయం అంగారకుడి కక్షలోకి మామ్ ప్రవేశించిన తర్వాత ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తూ
మోడీ కీలకమైన ప్రసంగం చేశారు. మీ యొక్క కృషిని చూసి భారతదేశం పొంగిపోతోంది, దేశ ప్రజలందరూ ఈ పండుగని ఒక పర్వదినంలా జరుపుకోవాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరి శాస్త్రవేత్తల కృషిని మనం ఏ విధంగా అభినందించాలి? దే ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్స్ సక్సెస్. మనందరం కూడా బయట ఉండి మనం సపోర్ట్ చేయగలము, సపోర్టింగ్గా మాట్లాడగలము. కానీ డైరెక్ట్గా డే అండ్ నైట్ ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఆ ల్యాబ్స్లో మగ్గడం అనేది నెగిటివ్గా మాట్లాడలేదు నేను. విత్ సమ్ క్యూరియాసిటీ, విత్ డెడికేషన్, విత్ కమిట్మెంట్, విత్ ప్యాషన్. అది వాళ్ళ సబ్జెక్ట్ ఏరియాస్ కాబట్టి వాళ్ళు అదే జీవనంగా గడుపుతున్నటువంటి సైంటిస్టులు చాలామంది ఉన్నారు. దే వాంట్ టు డూ గుడ్ ఫర్ ద హ్యుమానిటీ, గుడ్ ఫర్ ద నేషన్. వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేయాల్సిన అవసరం ఉంది. రఘునందన్ గారు, అచ్చంగా భూమిని పోలి ఉండే అంగారక గ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి? గత నవంబర్ 5న ఈ అంగారక గ్రహ యాత్ర ప్రారంభమైంది. మరి ఈ అంగారక గ్రహ విజయ పూర్వపరాల్ని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? మొదటిగా చెప్పాలంటే ఆల్మోస్ట్ భూమిని పోలిన పరిస్థితులు చాలా వరకు మనకు అంగారక గ్రహం మీద మనకు కనబడతాయి. అయితే ఆదిమానవుడి కాలం నుంచే మనిషి మొదటిసారి ఆకాశంలో చూసినప్పుడు ఆధునిక శాస్త్రానికి పునాదులు పడ్డాయని చెప్పి ఐక్యరాజ్య సంఘం చెప్తుందండి. అలా పైకి చూస్తుండగా ఈ విశ్వంలో ఇంకా ఎక్కడైనా జీవం ఉందా, ఇంకెక్కడ నివాసయోగమైన పరిస్థితులు ఉన్నాయనే పరిశోధన ఆ మదిలో మనకు మెదులుతూనే ఉంది. అట్లాంటి ప్రయత్నంలోనే ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాలు, పర్టికులర్గా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే చేయగలిగిన మిషన్స్ మన భారతదేశం కూడా చేపట్టింది. అయితే ఈ యొక్క మిషన్, ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్ అని మనం అంటామండి. ఇది 5th నవంబర్ 2013 మనకి 2 గంటల 35 నిమిషాలకు లాంచ్ అయింది. అయితే ఇది మొత్తం కూడా ఒక 3 ఫేసెస్లో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఆ 3 ఫేసెస్ ఏమిటంటే జియోసెంట్రిక్ ఫేస్, హీలియోసెంట్రిక్ ఫేస్, ఏరియో ఫేస్ ఆర్ మార్షియన్ ఫేస్ అని అంటారనమాట. సో మొదలుగా జియోసెంట్రిక్ ఫేస్లో ఏం జరిగింది, లాంచ్ అయిన తర్వాత 44 నిమిషాల కాల వ్యవధిలో భూమి కక్షలోకి మన ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ని పిఎస్ఎల్వి ఎక్సెల్ వర్షన్లో ఉన్న ఒక వాహక నౌక ద్వారా మనం కక్షలో ప్రవేశపెట్టాం. తర్వాత మెల్లమెల్లంగా దీని ఒక ఆర్బిట్ మనం పెంచుకుంటూ ఎస్కేప్ వెలాసిటీ, పలాయన వేగాన్ని మనం పొందామన్నమాట అండి. దానికోసం సుమారుగా 6 సార్లు మనం ఈ ఆర్బిటల్ మ్యానువరింగ్ చేసాం. సో మొత్తానికి అలా జరిగిన తర్వాత ఇది అంగారక దిశ వైపు December 1 నాడు దీన్ని హీలియోసెంట్రిక్ ఫేస్ మొదలైంది ట్రాన్స్మార్స్ ఇంజెక్షన్తో. సో అలా ఆ ఫేస్లో మొదలైన తర్వాత 300 రోజుల పాటు ప్రయాణం చేస్తూ ఈ రోజు ఏం జరిగిందంటే మార్షియన్ ఫేస్, అంటే అంగారక గ్రహ ఒక కక్షలోకి ప్రవేశపెట్టే కార్యక్రమం. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు ఏ రకంగా అయితే ప్లాన్ చేశారో ముందుగానే ఆ విధంగానే అది చేసుకుంటూ వెళ్ళింది. ఈరోజు ముఖ్యంగా ఈ రోజు గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు పొద్దున 4 గంటల 17 నిమిషాల నుంచి మనకి వివిధ కార్యక్రమాలు ఇందులో మొదలైనాయండి. ముఖ్యంగా 7 గంటల 17 నిమిషాలకి ఇది మనకి ఈ ఇంజన్ లిక్విడ్ అపోజీ మోటార్ని బంద్ చేశారు. అది 24 నిమిషాల 14 సెకండ్స్ పాటు మండాలి. అదే కాకుండా 22 కిలోమీటర్లు సెకండ్కి 22 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న ఈ వెహికల్ని, ఈ ఒక మిషన్ని సెకండ్కి 4 కిలోమీటర్ల వేగానికి తగ్గించాలి. అందులో ఏమాత్రం తేడా అయినా, ఒక అధికమైన తక్కువైనా దాని పరిస్థితులు వేరే ఉంటాయి. సో అనుకున్నట్టుగానే శాస్త్రవేత్తలు వాళ్ళు మేధస్సుకి పని చెప్పి చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ లిక్విడ్ అపోజీ మోటార్ని మనం బంద్ చేసాం కదా, అప్పుడు ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారక గ్రహం ఒక నీడలో ఉంది. అంటే మన మిషన్కి మన భూమికి మధ్య మనకి అంగారక కూడా గ్రహణంగా ఉందన్నమాట. అదే కాకుండా చాలాసేపు వరకు మనకి టెలిమెట్రీ, మనకి అసలు ఎట్లాంటి కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ లేని సమయంలో ముందే శాస్త్రవేత్తలు ఇచ్చిన కమాండ్స్ని దానికి అటానమీ అంటారనమాట, దానికి స్టోర్ చేసి దాంట్లో కమాండ్స్ పెట్టాం మనం, దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, భారతీయుల మేధస్సు భూమి మీదే కాదు అక్కడ సుదూర అంతరిక్షంలో కూడా ఒక మిషన్ని ఆ కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. అండ్ ఈ మిషన్ గురించి కూడా ప్రజలకి చాలా వరకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అయితే బేసికల్గా ఇది మానవరహిత మిషన్ ఇది. అయితే ఇది ఆర్బిటర్ రకం, అంటే మనకి ముఖ్యంగా 2 ఉంటాయి, ఆర్బిటర్, ల్యాండర్ అని. ఇది ఆర్బిటర్ అంటే ఇక్కడ నుంచి మనం పంపిస్తాం, ఆ గ్రహం చుట్టూ తిరిగి పరిశోధన చేస్తుంది. ల్యాండర్ అంటేనేమో అందులో 2, ఇంపాక్టర్, రోవర్ అనమాట, అక్కడ దిగి పరిశోధన చేస్తుంది. అయితే ఇది ఆర్బిటర్ మిషన్ని మనం చేసాం. అయితే ఇందులో మనం ఒక మాట చెప్పాలంటే ఈరోజు పంపించిన ఈ వ్యోమనౌక ఆల్మోస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్లో ఉండాల్సిన అంశాలన్నీ ఉన్నాయని మనం చెప్పాలి. మామ్ విజయంతో ఇస్రో బృందం శాస్త్రవేత్తల కృషిని మనం ఏ విధంగా పరిశీలించాలి? డెఫినెట్గా చాలా మనం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మన స్పేస్ ప్రోగ్రామ్ని మొదలుపెట్టినప్పుడు ఆ మాటకు వస్తే ఒకసారి మనం హోమీ జహాంగీర్ బాబాని ఒకసారి మనం తలుచుకోవాలి. అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ గారిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మొదటి ఇస్రో ఆఫీసు ఒక టేబుల్ కుర్చీ ఒక చర్చ్లో అండి. అదే కాకుండా మన మొదటి సౌండింగ్ రాకెట్ని ఒక సైకిల్ మీద మనం తీసుకెళ్ళాం. అదేవిధంగా మన మొదటి శాటిలైట్స్ని ఒక ఎద్దుల బండి మీద మనం తీసుకెళ్ళాం. అట్లాంటి పరిస్థితుల నుంచి మధ్యలో కొన్ని దేశాలు మనకి సహకారం ఇవ్వలేదు కూడా.
సో ఒక్క మాటలో మనం చెప్పాలంటే మన శాస్త్రవేత్తలు కానీ మనందరం కూడా ఒక గొప్ప విషయం ఒకటి చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు మేము నేర్చుకున్నాం, ఈరోజు నేర్పించే సిచ్యువేషన్లోకి మేము వచ్చామని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస శాస్త్రి గారు, మామ్ విజయవంతం కావడంతో అగ్రదేశాలకు దీటుగా భారత చరిత్రను సృష్టించింది. మరి ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రధానమైన లక్ష్యాలు ఏమిటి? డెఫినెట్గా ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఇంజెక్షన్ వెలాసిటీస్ 2 meters per second అక్యురసీ తోటి చేసినారు. అండ్ పెరిజీ అపోజీ అనేది 2 kilometers తేడాలో ఉంది. మనం అందరం పొద్దున్నుంచి వింటున్నాము 71 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది. తర్వాత కూడా అది 2 kilometers తేడాలోనే ఉంది. అంటే దాని నావిగేషన్ అంటే అది ఎంత పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలిగింది. సో దీని మెటిక్యులస్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అండ్ ఆయన చెప్పినట్టు 300 రోజుల పాటు నిద్రావస్థలో ఉన్నది దాన్ని మళ్ళీ మనం మండించి కరెక్ట్గా ఆ వేగాన్ని ఎంతవరకు తగ్గించాలి అని ప్లాన్ చేసాము అంతవరకే తగ్గించగలగాలి. అది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఎక్కువైతే అది దాటి వెళ్ళిపోతుంది. ఇంకా అది ఒకసారి వెళ్ళిపోయిందంటే మన చేతికి రాదు. అది ఒకవేళ తక్కువైతే కనుక అది వెళ్ళి తిన్నగా దాని మీద పడిపోతుంది. సో యూ షుడ్ బి వెరీ వెరీ అక్యురేట్. ఈ అక్యురసీని పొందడానికి మన వాళ్ళు ఎంత మెటిక్యులస్ ప్లాన్ చేశారో చెప్పాలంటే ఈ 24 నిమిషాల పాటు మండించే ముందు 2 రోజుల ముందు ఒక 4 సెకండ్ల పాటు మండించి చూస్తారు అది ఎలా పనిచేస్తుంది. దాని యొక్క ఫలితాలని చూసి దాన్ని బట్టి ఆల్రెడీ ఈరోజు చేయవలసిన కార్యక్రమాలన్నీ ముందే ప్రోగ్రామ్ చేసి దాంట్లో పెట్టి, అంటే ఇంకా పొద్దున్న కూర్చున్న శాస్త్రవేత్తలందరూ ఓన్లీ దే వాచ్, వాళ్ళు ఓన్లీ చూస్తుంటారు. మనం ఎలా చూస్తున్నామో వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అంతే. ఆల్ అదర్ థింగ్స్ దానిలో ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. అయితే మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగ లక్ష్యాన్ని మనం ఏ విధంగా వివేచించుకోవాలి? దీన్ని 2 రకాలుగా నేను పర్సనల్గా, ఇన్ మై పర్సనల్ ఒపీనియన్, ఆయన చెప్పినట్టుగా ఒకటి మన భూమి మీద నుంచి బయలుదేరి ఆ కక్షలోకి చేరడం. రెండవది ఆ కక్షలోకి చేరిన తర్వాత మనం అక్కడి నుంచి ఎంత డేటా మనం తీసుకొస్తున్నాం అనేది. సో ఫస్ట్ ఇది చూసినట్టయితే కనుక ఇట్ చాలా టెక్నాలజికల్ అచీవ్మెంట్స్. ఎందుకంటే ఈ 300 రోజుల పాటు అది చాలా, అసలు వెళ్లే ముందే స్పేస్ క్రాఫ్ట్ చాలా వైబ్రేషన్లకి దీనికి దానికి ఉంటుంది భూమి నుంచి వెళ్ళేటప్పుడు. అది వెళ్ళిన తర్వాత ఇవన్నీ తట్టుకొని 300 రోజుల పాటు -80 డిగ్రీ -90 డిగ్రీ ఆ టెంపరేచర్లో వెళ్ళి 300 రోజుల పాటు నిద్రపోయి మళ్ళీ ఒక్కసారిగా లేచి అక్యురేట్గా పనిచేయాలి. సో దీనికి కావాల్సిన ఎంత విధంగా టెస్ట్ చేసి ఇవన్నీ ఒకరోజు పెట్టి టెస్టింగ్ అక్కడ కాదు కదా జరిగేది. టెస్టింగ్ భూమి మీద చేసి దాన్ని క్యారెక్టరైజ్ చేసి సాటిస్ఫై అయిన తర్వాతనే దాన్ని మనం అక్కడ పెట్టాం. అంటే టెస్టింగ్ మెథడాలజీ ఫర్ వేరియస్ కండిషన్స్. సో ఆ టెక్నాలజీ మన శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. పైగా అక్కడ రేడియేషన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. మన భూమి మీద మనం ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటాం, బికాజ్ అట్మాస్ఫియర్ అనేది మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ కాస్మిక్ రేడియేషన్, ఆల్ఫా పార్టికల్స్, వాట్ ఎవర్ ఉన్నవన్నీ, అల్ట్రావైలెట్ రేస్, ఇవన్నీ కలిపి ఒక్కొక్క సిస్టమ్ని పనిచేయకుండా డిగ్రేడ్ చేయిస్తుంటాయి. ఇవన్నీ రాకుండా దాని చుట్టూ మనం ఒక రక్షణ కవచాన్ని, థర్మల్ ప్రొటెక్షన్, మల్టీలేయర్ బ్లాంకెట్స్ అని, ఇన్సులేషన్ బ్లాంకెట్స్ అని, వేడి కాకుండా బయట -80 డిగ్రీస్ 300 రోజుల పాటు ఉన్నా కూడా లోపల ఉండే ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా 30 డిగ్రీస్లోనే ఉంటాయి. సో అన్ని రోజుల పాటు దాన్ని ఒక మంచి ఫ్లాస్క్లో పెట్టి ఉంచినట్టుగా ఆ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అది పనిచేసేది ఒకటి. తర్వాత మీరు చూస్తే ఈ పవర్ జనరేషన్ భూమికి దగ్గరగా ఉన్నప్పుడు లేదా సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు అది జనరేట్ చేసే పవర్లో 1/3 మాత్రమే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పనిచేస్తుంది. అంటే మనకు ఉండే పవర్ సప్లై 1/3 అయిపోయింది, అయినా కూడా మనం పని చేయించాలి దాన్ని. తర్వాత కమ్యూనికేషన్, దానికి 2 రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి దూరం, సో మనం దానికి తగినంత శక్తివంతమైన మన ట్రాన్స్మిటర్స్ ఉండాలి. తర్వాత రిసీవ్ చేసుకోవడానికి అంతకన్నా శక్తివంతమైన యాంటెన్నాస్ ఉండాలి. డీప్ స్పేస్ నెట్వర్క్స్ అంటారు వీటిని. అదొకటి. ఒకటి వెరీ స్మాల్ సిగ్నల్ చాలా తక్కువ. రెండవది సిగ్నల్ ట్రావెల్ టైం, రౌండ్ ట్రిప్ టైం ఆర్ ఈవెన్ వన్ ట్రిప్ టైం, ఇట్స్ అరౌండ్ 12 to 13 minutes. రైట్. సో ఇట్ ఈస్ దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. బాబు గారు, మార్స్ ఆర్బిటర్ మిషన్ సాధించిన విజయాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సైన్స్ అన్నది విశ్వజనీనం, ఎక్కడ పుట్టినా కూడా అందరికీ వర్తిస్తుంది, మనందరం ఆహ్వానించాలి. 1969లో అమెరికా మనిషిని చంద్రుడి మీదకి దింపినప్పుడు ప్రపంచమంతా హర్షించింది. అది అమెరికన్లు చేశారని కాదు, మనుషులు చేశారు అని. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా 40 కోట్ల కిలోమీటర్ల దూరానికి ఒక వస్తువుని, ఒక మనిషి, ఏ దేశస్థుడైనా, అదొక ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. సో ఇది
మానవ ప్రయత్నం సైన్స్ యొక్క సఫలం అన్నది మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి. భారతదేశపు టెక్నాలజికల్ అచీవ్మెంట్ విషయంలో ఆర్గ్యుమెంట్సే లేవు, చూపించటమే కాదండి. ఒకప్పుడు అమెరికన్ శాంక్షన్స్, న్యూక్లియర్ టెస్టులు జరిగినప్పుడు అమెరికన్ శాంక్షన్స్ విధించినప్పుడు ఇండిజినస్గా మనమే కొన్ని ఇంజిన్స్ తయారు చేసుకోవటం, ఆ వికాస్ ఇంజిన్ చేయటము, ఈ ప్రయత్నాలన్నీ కూడా భారతదేశ శాస్త్రజ్ఞులు సక్సీడ్ అయ్యారన్నది మనము హర్షించదగిన విషయం. ఒకసారి ఆలోచించండి, 39 ఏళ్ల క్రితమే అమెరికా మార్స్ అంగారకుడి దగ్గరికి ఒక శాటిలైట్ని పంపించింది. అంటే మనకంటే ముందు వేరే దేశాలు చాలా గొప్ప పనులు చేశాయి. వాళ్ళందరికంటే మేమే గొప్ప అని మనం అనుకోవటం ఇవాళ అనుకోవచ్చు, ఇవాళ గెలుపు కాబట్టి. ఆల్రెడీ మనకి మాధవన్ నాయర్ గారు చెప్పినట్టుగా ఈ మన మామ్ మిషన్ స్టార్ట్ చేయకముందే ఆయన ఏమన్నాడంటే, మీరు ఏ డేటా కోసం అక్కడికి వెళ్తున్నారో అదంతా నాసా వెబ్సైట్లో ఆల్రెడీ అవైలబుల్ అన్నాడు. గత 40 ఏళ్ల నుంచి వాళ్ళు అదే చూస్తూ ఉన్నారు అని చెప్పాడు. నిజమే, ఎవరో ఆల్రెడీ ఎవరెస్ట్ ఎక్కారు కాబట్టి నేను ఎక్కను అని అనుకోరు. ఇది కూడా మన అచీవ్మెంటే. సాంబశివరావు గారు, కేవలం 450 కోట్ల రూపాయల ఖర్చుతో మామ్ ప్రాజెక్టు పూర్తయింది. అమెరికా ఈ అంగారక గ్రహ యాత్రకు చేపట్టిన ఖర్చులో ఇది 10% మాత్రమే. మరి ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో రోదసీ మార్కెట్కి సంబంధించి భారత్ యొక్క ప్రాధాన్యాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నాయి? భారతదేశం అనేది ఈజ్ ఎ వెరీ కాంపిటేటివ్ సోర్స్ అయిపోయింది ఇవాళ. మీరు స్పేస్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ చేపట్టాలనుకున్నా మనకి డిజైన్ కాస్ట్లు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు కానివ్వండి, లాంచింగ్ కాస్ట్లు కానివ్వండి, మానిటరింగ్ కాస్ట్లు కానివ్వండి, మనం చాలా ఎఫెక్టివ్గా చాలా తక్కువ ధరతో చేయగలము. చాలా ఆస్పెక్ట్స్ మనం తక్కువ ధరతో చేయగలమని మనం ప్రూవ్ చేసాం. ఇట్స్ ఎ ప్రూఫ్ టు ద వరల్డ్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేయాలి అని అనుకుంటే వాళ్ళ సెటిలైట్స్ని మనల్ని లాంచ్ చేయమన్నా, వాళ్ళ సెటిలైట్స్ని మన చేత డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవాలనుకున్నా, లేదా మానిటర్ చేయించుకోవాలనుకున్నా, ఇవన్నీ కూడా మనం చేయగలము ఎట్ ఏ కాంపిటేటివ్ ప్రైస్, వెరీ లో ప్రైసెస్. ఇవాళ చూడండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం ఏ వస్తువు కొన్నా కానీ చైనీస్ ఆర్ డామినేటింగ్. ఎందుకని? ద వే దే మ్యానుఫ్యాక్చర్ బల్క్ గూడ్స్, అది వాళ్ళు ఎక్కడైనా డంప్ చేయగలుగుతున్నారు. మనం ఆ రేట్లకు మనం తయారు చేసుకోలేకపోతున్నాం. అలాగే ఈ స్పేస్ ప్రోగ్రాంలో హై టెక్నాలజీ విషయాల్లో సఫిస్టికేటెడ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ మనం చేయగలం. వీ కెన్ డూ అట్ ఎ లోవర్ కాస్ట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అవుద్ది. దట్ బికమ్స్ అవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. దానివల్ల బెనిఫిట్స్ ఆర్ ఆబ్వియస్. రఘునందన్ గారు, శాస్త్ర సాంకేతిక రంగంలో ఇంకా మనం ఏం సాధించాలంటారు? ముఖ్యంగా ఇస్రో ఈ విషయంలో ఎలాంటి గణనీయమైన కృషిని చేయాలి? నెక్స్ట్ చంద్రయాన్ 2 మనం ప్లాన్ చేస్తున్నాం. ఇంతకుముందు చంద్రయాన్ 1లో చంద్రుడి చుట్టూ తిరుగుతూ చంద్రుడి మీద పరిశోధన మనం చేసాం. అయితే అది లాంచ్ చేసేటప్పుడు కూడా చాలామంది మాట్లాడారు, వెక్కిరిచ్చారు కూడా. అక్కడ దిగి కనబెట్టనేది మీరు ఏం కనుక్కుంటారు అని చెప్పి అన్నారు. అట్లాంటి వాళ్ళకి ఒక జవాబు ఇచ్చినట్టుగా, అంటే అందులో అఫ్కోర్స్ నాసాకి సంబంధించిన M3 ఇన్స్ట్రుమెంట్ ఉంది. దాంతో మనం చేజ్ ఇన్స్ట్రుమెంట్, మన స్వదేశీగా నిర్మించిన చేజ్ ఇన్స్ట్రుమెంట్ మొదటగా వాటర్ వేపర్ కనుక్కుంది. సో చంద్రయాన్ 1లో కూడా వీ హ్యావ్ షోడ్ దట్ వీఆర్ ఆల్సో కేపబుల్. అదేవిధంగా రానున్న రోజుల్లో చంద్రయాన్ 2 తర్వాత మనం ఎప్పుడో రాకేష్ శర్మ ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అంతరిక్షంలోకి వెళ్ళిన ఏకైక భారతీయుడు అండి. సునీతా విలియమ్స్ వీళ్ళు దే ఆర్ ఆల్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్, కానీ భారతీయులు కాదు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎట్లాంటి భారతీయులు ఎవరు లేరా? అయితే స్వదేశంగా నిర్మించిన టెక్నాలజీతో ఒక వ్యోమగామిని భూమి యొక్క కక్షలోకి పెట్టాలని, అదేవిధంగా గ్రహ శకలాల మీద పరిశోధన చేయాలని, సూర్యుడి మీద పరిశోధన చేయాలని మన శాస్త్రవేత్తలు అనుకుంటా ఉన్నారు. అదే కాకుండా అలా ముందుకు వెళ్తూ ఒకనాడు చంద్రమండలం మీద కూడా దిగే క్యాపబిలిటీస్ మనం పెంచుకోవాలని మన శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చేయాలి అంటే ఇది శాస్త్రవేత్తలు చేస్తున్నారండి. మరి ఈ శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తారు? వీరు మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు. సో దేర్ ఆర్ నో మెన్ ఆన్ మార్స్, నో విమెన్ ఆన్ వీనస్. సో వారు మన స్కూల్లో నుంచే వస్తారు. ఇస్రో వాళ్ళు చేసే కార్యక్రమాలే కాకుండా రేపటి తరం ఏదైతే శాస్త్రవేత్తలు స్కూళ్ళల్లో ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. శ్రీనివాస శాస్త్రి గారు, మార్స్ ప్రయోగం విజయవంతంతో మన దేశం యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో ప్రపంచానికంతా కూడా తేటతెల్లమైంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ ప్రయోగం వల్ల మనం భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలను అందుకోబోతున్నాం? మనం అక్కడికి ఎట్లా వెళ్ళాలి అనే దాంట్లో పూర్తిగా విజయవంతమైందండి. ఇంకా మిగిలిన పేలోడ్స్ అవన్నీ ఒకటొకటి ఆన్ చేసి, ఈ పేలోడ్స్ కూడా ఆయన చెప్పినట్టు మీథేన్ సెన్సర్, ఒక శాటిలైట్ సేస్ మీథేన్ ఈజ్ దేర్, ఇంకొక శాటిలైట్ మీథేన్ లేదు అంటే ఏమిటి దాని అర్థం? అప్పుడు ఉన్న మీథేన్ ఇప్పుడు వెళ్ళిపోయిందా, లేక ఆ ఇన్స్ట్రుమెంట్ తప్ప ఈ ఇన్స్ట్రుమెంట్ తప్ప?
సో సంథింగ్ మస్ట్ బి రాంగ్. సో ఇవి తెలుసుకోవాలంటే మీ సెన్సర్ మీ దగ్గర అక్కడ ఉంటే మీరు వెళ్ళిపోయింది అని చెప్పిన వాడిని నమ్మాలా, మీథేన్ లేదు అని చెప్పిన వాడిని నమ్మాలా, అట్లీస్ట్ మీ సెన్సర్ ప్రకారం. మీ సెన్సర్ కూడా తప్పై ఉండొచ్చు, అది వేరే విషయం. సో దానికి మనం అదొకటి కలర్ ఇమేజింగ్ కెమెరాస్ అండ్ మెనీ అదర్ ఎవల్యూషన్స్. ఈ మార్స్ ఈజ్ ఎ హైలీ ఇవాల్వింగ్ థింగ్ బికాస్ అది చాలా తక్కువ గ్రావిటీలో ఉంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బీ గెటింగ్ ఇన్ టు ది స్పేస్. చాలా ఎక్కువ తుఫాన్లు లాంటివి కానీ ఇవన్నీ కూడా చాలా అతి వేగవంతంగా ఉంటాయి. సో దట్ ఎవల్యూషన్. రేపు పొద్దున మనము అక్కడికి వెళ్ళి ఉండాలి అనుకుంటే కనుక, దాన్ని నివాసయోగ్యంగా మార్చుకోవాలనుకుంటే కనుక ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మార్స్ వాళ్ళు వీళ్ళు ఇస్తుండొచ్చు, అమెరికన్స్ మే గివ్, బట్ వీ మే నాట్ రియలీ డిపెండ్ ఆన్ దట్. వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ డేటాబేస్. బాబు గారు, ఇప్పుడు మార్స్ విజయంతో మనం అగ్రదేశాల సరసన నిలిచాం. మరి ఈ పరిస్థితుల్లో ఈ చారిత్రక ఘట్టం సాక్షిగా అంతర్జాతీయ రోదసీ విపణిలో భారత్ అధిక వాటాన్ని సంతరించుకోవాలంటే ఇస్రో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఇస్రోకు ఉన్నటువంటి సానుకూల అంశాలు ఏమిటి? మనకు ఒక ఎకనామిక్ అడ్వాంటేజ్ ఉన్నది. మనము వేరే దేశాల కంటే చాలా తక్కువ రేట్కి ఇదే పరిశోధనని, ఇదే రిజల్ట్స్ని డెలివర్ చేసే కెపాసిటీ ఉందని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూ ఉన్నాం. ఇస్రో యొక్క చరిత్రలో 40 శాటిలైట్స్ని, అది కూడా అగ్రదేశాల శాటిలైట్స్ని, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటను, అమెరికన్ శాటిలైట్స్ని మనం రోదసీలోకి ప్రయోగించి చూపించాం. మన శాటిలైట్స్ అప్పుడప్పుడు ఫ్రాన్స్ నుంచి కానీ లేకపోతే వేరే దేశాల నుంచి కానీ మనం చేసుకోవటం కూడా చేసాం. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ ఎఫర్ట్. ఏ క్యూరియాసిటీ ఆధారంగా మనం ఈ విశ్వాన్నంతా కనుక్కుంటున్నామో, ఈ రహస్యాలన్నీ ఛేదిస్తున్నామో, అంతకంటే గొప్ప అడ్వాంటేజ్ ఇంకోటి లేదండి. ఒకసారి చూడండి మానవజాతి చరిత్ర. ప్రతి సివిలైజేషన్లోనూ, ప్రతి నాగరికతలోనూ చంద్రుడి గురించి, అంగారకుడి గురించి కథలు ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి ఇక్కడికి మనుషులు వచ్చారని, ఆ తర్వాత పర్సివల్ లోవెల్ కానీ మిగతా సైంటిస్టులు కానీ, టెస్లా కూడా దాంట్లో ఇన్వాల్వ్డ్, వీళ్ళందరూ అక్కడ కెనాల్స్ ఉన్నాయని, అక్కడ ఏదో సేద్యం జరిగిపోతుంది, అక్కడ పెద్ద పెద్ద పంటలు పండిస్తున్నారు అని ఒక ట్రాన్స్లేషన్ ఎర్రర్ కారణంగా ఒక ఇటాలియన్ సైంటిస్ట్ కనాలి అని రాస్తే దాన్ని కెనాల్స్గా రాసుకుని అక్కడి నుంచి దాని గురించి ఒక పెద్ద కథ అల్లుకున్నారు. అది ఎంత అందమైన కథనో ఇవాళ మనకు కనిపిస్తున్న అంగారకుడు కూడా అంతే అందమైన అంగారకుడు. కాకపోతే ఇది వాస్తవం, అది ఊహ. అరుణ కక్షలోకి విజయవంతంగా ఉపగ్రహాన్ని చేర్చడం ద్వారా రోదసీ పరిశోధనలో మనం ఎవరికి తీసిపోమని ఇస్రో చాటి చెప్పింది. ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టడం భారత అంతరిక్ష సంస్థ నిబద్ధతకు తార్కాణం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.